మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా తండ్రి ఆత్మాభిమానం దెబ్బతినకూడదని కూతురిగా నేనలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పు తరుణ్, నేను చేసింది తప్ప? నాకు మరొక మార్గం తోచలేదు. ఇందులో నా తప్పేమైనా ఉందా? చెప్పు తరుణ్, నేను చేసింది తప్ప? ఈ విషయంలో అత్తయ్య గారికి ఒక్క మాట కూడా నేను చెప్పలేదు. కనీసం నీకైనా చెప్పకపోతే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ లో ఉండిపోతాను. నువ్వు చేసిన దానిలో తప్పుందని నేను అనను హారిక. కానీ నీ భయానికి భరోసా కూడా నేను ఇవ్వలేను. ఎందుకంటే అమ్మ నాతో ఈ విషయం ముందే చెప్పింది. ఈ విషయం అప్పుడే అత్తయ్య గారి వరకు వెళ్ళిందా? మీరు బ్యాంక్ మేనేజర్తో చెప్పిన మాట అక్కడే ఆగిపోతుందనుకున్నావా? వెంటనే అమ్మకి తెలిసిపోయింది. నువ్వు చేసింది మంచికే అని నాకు అనిపించొచ్చు, కానీ అమ్మకి ఇదే విషయం చెప్తే తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ఈ చిక్కంతా పర్మిషన్ లేకుండా అమ్మ పేరు వాడుకోవడం వల్లే వచ్చింది. అందుకే నాకేం చేయాలో కూడా తోచడం లేదు. కనీసం ముందుగా నాకు ఒక మాట అయినా చెప్పుండాల్సిందే. మేనేజ్ చేయడానికి వీలుండేది. నువ్వు చేసిన పని మంచిదే కావచ్చు, దానిలో నీ తప్పేం లేకపోవచ్చు. తండ్రికి అండగా నిలబడాలన్న మంచి మనసుతో నువ్వు ఈ పని చేసావు. నాకు అర్థమవుతుంది. అలాగని అమ్మకి కోపం రాదులే అని కూడా అనలేను. ఏదేమైనా జరిగిందేదో జరిగిపోయింది. ఇక జరగాల్సిందేంటో చూడాలి. అంతా మంచి జరుగుతుందని ఆశిద్దాం. నువ్వేం కంగారు పడుకో. పద వెళ్దాం. ఆగండి. మాకున్న ఆస్తుల విలువ ఎంతో తెలుసా? మా కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఎన్ని లక్షలు జీతాలుగా ఇస్తున్నామో తెలుసా? నెల నెల చారిటీలకని ట్రస్ట్లకని ఎంతెంత దాన ధర్మాలు ఇస్తున్నామో నీకు తెలుసా? సమాజంలో నాకున్న పరపతి ఏంటో నీకు తెలుసా? మాకెక్కడెక్కడ ఆస్తులున్నాయో లెక్క పెట్టడానికి కూడా టైం లేని నేను నిన్ను డబ్బులు అడిగానా? కేవలం 5 లక్షల కోసం నిన్ను డబ్బు సర్దుబాటు చేయమని నీ సహాయం కోరానా? నువ్వు కానీ నీ వాళ్ళు కానీ నాకు డబ్బులు ఇచ్చేంత స్థాయిలో ఉన్నారా? చెప్పో, అంత స్థాయి ఉందా మీకు? మరెందుకు అలా చేశావు? నీ తండ్రి పరువు కంటే నీ అత్తగారి పరువు తక్కువ అనిపించి చేశావా? ఎందుకు చేశావు? మా నాన్నకున్న అప్పు తీర్చడానికి నా ఎఫ్డి వాడాల్సొచ్చింది. అది నాన్నకిష్టం లేదు. అందుకే మీ పేరు వాడాల్సొచ్చింది అత్తయ్య. లేని వాళ్ళు లేని వాళ్ళలా ఉండాలి. స్థాయికి మించి అప్పులు చేయడం, అవి తీర్చలేక కష్టాలు పట్టడం ఎందుకు? మీకంతగా కష్టాలున్న విషయం నాకు చెప్తే నేనే విసిరేసేదాన్ని కదా. మీరు విసిరేసే డబ్బులు నాకు కానీ మా వాళ్ళకి గానీ అవసరం లేదత్తయ్య. నా డబ్బులే అక్కడున్నాయి, అవే వాళ్ళకిచ్చాను. దాంతోనే వాళ్ళ అప్పు తీర్చాను, దానితోనే వాళ్ళ కష్టం తీర్చాను. పౌరుషాలకేం తక్కువ ఉండదు. అంత పౌరుషం ఉన్నదానివి నా పేరెందుకు వాడుకున్నావు? చెప్పు హారిక,
నీ డబ్బే అక్కడున్నప్పుడు అత్తయ్య గారి పేరు ఎందుకు వాడావు? అత్తయ్య గారి పర్మిషన్ లేకుండా బ్యాంకు మేనేజర్ దగ్గర ఎందుకు చెప్పావు? నీ డబ్బే మీ వాళ్ళకి ఇస్తున్నప్పుడు అసలు అబద్ధం చెప్పాల్సిన పనేంటి? దానికి అత్తయ్య గారి పేరు తీయాల్సిన అవసరం ఏంటి? హారిక అక్క చెప్పింది కదా, హారిక అక్క పేరు మీద ఉన్న డబ్బును తీసుకోవడం బాబాయ్ గారికి ఇష్టం లేదు. అందుకే ఆయనకి తెలియకుండా వాళ్ళ అప్పు తీర్చే ప్రయత్నం చేసింది. అది ఆయన ఆరోగ్యం కాపాడాలని చేసింది, వాళ్ళ కష్టాలు తీర్చడానికి చేసింది. నువ్వు ఆపుతావా? ప్రతి దానికి నేనున్నానంటూ దూరిపోతావు. ఇక్కడ ఏం మాట్లాడాలో ఎంత మాట్లాడాలో నాకు తెలుసు. అవకాశం దొరికింది కదా అని అనవసరమైన ప్రసంగాలు ఇవ్వకు. చెప్పు హారిక, నా పర్మిషన్ లేకుండా కనీసం నాకొక మాట కూడా చెప్పకుండా ఈ పని ఎందుకు చేశావు? నా పేరు వాడాల్సిన అవసరం ఏమొచ్చింది? మామయ్య గారి ఆరోగ్యం కోసం, ఆయన్ని కాపాడుకోవడం కోసం. అవునమ్మా, ఏ పిల్లలైనా తల్లిదండ్రులు బాధపడుతుంటే చూడాలని అనుకోరు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళ కన్న వాళ్ళ కష్టాల్ని తీర్చడానికి, వాళ్ళకి చేతనైనంత సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు హారిక కూడా చేసింది అదేనమ్మా. కూతురుగా తన బాధ్యత నెరవేర్చడం కోసం చేసింది. వాళ్ళ నాన్నకి తన డబ్బులు తీసుకోవడం ఇష్టం లేదు. కనీసం వాళ్ళ కష్టం ఏంటో కూడా చెప్పడం ఇష్టం లేదు. వాళ్ళలో వాళ్ళు బాధపడుతూ ఆరోగ్యం మీదకి తెచ్చుకున్నారు. అది చూసి ఏ కన్నబిడ్డైనా ఊరుకోగలదా? అందుకే నీ పేరు వాడుకుని వాళ్ళ నాన్నకి తెలియకుండానే వాళ్ళ అప్పుని, కష్టాన్ని ఒకేసారి తీర్చేసింది. అంతేకాని నీ పేరు చెడగొట్టాలనే ఉద్దేశంతో మాత్రం కాదమ్మా. పర్లేదు. అమ్మ పరువు తీయాలని చూసిన నీ భార్యని బానే వెనకేసుకొస్తున్నావు. నేను చేసిన పనిలో నాకు తప్పు కనబడ్డం లేదు. మీకు తప్పనిపిస్తే నేను చేసిన పనికి మీరు నన్ను ఇంటి నుంచి గెంటేయడమే పరిష్కారం అనుకుంటే మీ మాటని గౌరవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నిజంగా ఇప్పుడు అత్తయ్య గారు హారికను పంపించేస్తే బాగున్నా. అమ్మా హారిక, నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే సమస్యలను తీరిపోతాయా? అయినా ఇంత చిన్న విషయానికి కూడా కిరణమయ్య అలాంటి నిర్ణయం తీసుకుంటుందని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఏం చేస్తానో, ఎలా చేస్తానో, ఈ సమస్యకి పరిష్కారమేంటో రేపు చెప్తాను. నా నిర్ణయం ఏదైనా పాటించక తప్పదు.